ఈరోజు మీరు పడుతున్న బాధను కూడా దేవుడు మేలుగా మార్చగలడని మీరు పూర్తి హృదయంతో నమ్ముతున్నారా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఇలా చెబుతుంది, దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వచనం మనకు ఎంతో ధైర్యాన్నిచ్చే మాట. మనం తరచుగా మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను చూసి కంగారు పడతాం. ఉద్యోగం పోవడం, అనారోగ్యం లేదా మనకు ఇష్టమైన వారు దూరం కావడం వంటివి జరిగినప్పుడు ఇవన్నీ మనకు ఎలా మేలు చేస్తాయని మనం ప్రశ్నిస్తాం. కానీ దేవుని వాక్యం చెబుతోంది, ఆయనను ప్రేమించే బిడ్డలకు జరిగే ప్రతిదీ, అది కష్టమైనా నష్టమైనా, చివరికి అది ఒక గొప్ప మేలుకే దారితీస్తుంది. దేవుడు ఒక అద్భుతమైన శిల్పిలాంటివాడు. ఒక రాయిని దెబ్బలు కొడితేనే అది అందమైన విగ్రహంగా మారుతుంది. అలాగే మన జీవితంలో ఎదురయ్యే శ్రమలు కూడా మనల్ని దేవుని సంకల్పంలోకి నడిపించే మెట్లు మాత్రమే. ఇది కేవలం మన కోరికలు తీరడం గురించి కాదు, ఆయన చిత్తం మనలో నెరవేరడం గురించి. ఈ రోజు మీరు పనిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నా, లేదా మీ ప్రార్థనకు సమాధానం దొరకక నిరీక్షిస్తున్నా, ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు తెర వెనుక మీకోసం పనిచేస్తున్నాడు. ఆయన ఏది వృధా చేయడు. మీ కన్నీళ్లను కూడా ఆయన మేలుగా మారుస్తాడు. దేవుని ప్రణాళిక ఎప్పుడూ పొరపాటు కాదు. మీ ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడకండి. ఆ పరిస్థితిని ఏలుతున్న దేవునిపై ఆధారపడండి. దేవుని ప్రేమపై నమ్మకముంచండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చేయి విడువడు. ఆమేన్.